హాయ్! హలో! అందరూ ఎలా ఉన్నారండి? ఇదొచ్చేసి వెజిటబుల్ బిర్యానీ అనమాట. వంట రాని వాళ్ళు, బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకునే రెసిపీ అనమాట. చాలా అంటే చాలా బావుంటుందండి. దీనికి కావాల్సినవి వచ్చేసి క్యారెట్, బీన్స్, ఆహ్, టమోటా, ఆనియన్స్, మనకి ఏ వెజిటబుల్స్ ఉంటే అవి వేసుకోవచ్చండి. ఫస్ట్ పాన్ పెట్టేసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని షాజీరా, దాల్చిన చెక్క, లవంగం, ఎలాచి, బిర్యానీ ఆకు వేసుకొని అవి వేగాక క్యారెట్, బీన్స్, గ్రీన్ చిల్లీ, ఆనియన్స్ ఇవన్నీ వేసుకోవాలండి. తర్వాత గరిటెతో మనం బాగా కలుపుకోవాలి. ఫ్లేమ్ వచ్చేసి లో టు మీడియం పెట్టుకోవాలన్నమాట, మాడిపోకుండా ఉండటం కోసం. టేస్ట్ అయితే సూపర్‌గా ఉంటుందండి. అసలు 90స్‌లో పెళ్ళిళ్ళ సీజన్‌లో పెట్టేవాళ్ళనమాట ఈ బిర్యానీ. అప్పుడు చాలా బాగుండేది. లైట్ ఫ్లేవర్ ఉంటుంది. నానబెట్టిన జీడిపప్పు అయితే వేసుకున్నానండి. తర్వాత టమోటా వేసుకున్నాను. ఇది నేను చేసే రెసిపీస్‌లో ఇది సూపర్‌గా ఉంటుందనమాట. మా ఫ్యామిలీ మెంబర్స్‌కి అందరికీ కూడా చాలా ఇష్టము. తర్వాత పుదీనా, కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. చాలా అంటే చాలా బావుంటుందండి. చాలా సింపుల్‌గా అయిపోతుందనమాట ఈ రెసిపీ. తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. మేమైతే లైట్ ఫ్లేవర్ కాబట్టి కొంచెం తక్కువగానే వేసుకున్నాము. తర్వాత ఒక గ్లాసు బియ్యానికి 2 గ్లాసుల వాటర్ అయితే వేసుకోవాలండి. మేమొచ్చేసి సోనా మసూరి రైసే పెట్టుకున్నాము. బాస్మతి రైస్ కన్నా సోనా మసూరి బావుంటుంది. తర్వాత ఇందులో ధనియాల పొడి, బిర్యానీ మసాలా వేసుకోవాలండి. తర్వాత సాల్ట్ కూడా వేసుకోవాలి. వేసుకొని మూత పెట్టి అది వాటర్ కెరిగే వరకు ఉంచుకోవాలన్నమాట. ఇలా కెరిగాక మనము ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని తర్వాత బియ్యాన్నయితే నానబెట్టిన బియ్యాన్ని యాడ్ చేసుకోవాలండి. తర్వాత ఒకసారి గరిటెతో కలుపుకొని నీట్‌గా మూత పెట్టుకొని 3 విజిల్స్ వచ్చే వరకైతే మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకోవాలండి. సో, బిర్యానీ అయితే చాలా ఫాస్ట్‌గా అయిపోతుందనమాట. తర్వాతొచ్చి మనం పెరుగు చట్నీ అనొచ్చు, రైతా అనొచ్చు. దాని గురించయితే ఇక్కడ ఆనియన్స్ కట్ చేసుకుంటున్నామండి. సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి. దాన్ని ఫస్ట్ ఇలా మెత్తగా చేసేసుకోవాలనమాట. తర్వాత సాల్ట్ వేసుకొని, తర్వాత బాగా మిక్స్ చేసుకొని, ఆ తర్వాత అయితే విజిల్స్ వస్తున్నాయి చూడండి. 3 విజిల్స్ వస్తే మనకు బిర్యానీ అయిపోయినట్టే. తర్వాత పెరుగు వేసుకొని దానికి అడ్జస్టింగ్ వాటర్ వేసుకోవాలనమాట. ఇది కొంచెం గట్టిగా ఉంటుంది. ఇది తమిళనాడు స్టైల్ పెరుగు చట్నీ అనమాట. నిజంగా చాలా బావుంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా గట్టిగా చేసుకుంటే చట్నీ వచ్చేసి. తర్వాత అక్కడైతే విజిల్స్ కంప్లీట్ అయిపోయి ప్రెషర్ కూడా పోయిందండి. చూసారా బిర్యానీ ఎంత బాగా వచ్చిందో. దీనికి బాస్మతి రైస్ కన్నా కూడా సోనా మసూరి రైసే అనిపిస్తుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. చూసారా సూపర్‌గా ఉంది. సో, మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి.